కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుకు విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికే రైతులు రైతు సేవా కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఈ గుర్తింపు ఆధారంగానే ఇకపై పీఎం కిసాన్ యోజన, అన్నదాత సుఖీభవ, పంటల బీమా, పంట రుణాలు, ఇతర రాయితీలు మంజూరు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. పట్టాదారు పాసు పుస్తకం లేదా 1B అడంగల్, ఆధార్ పత్రం, ఆధార్ నంబర్తో జతచేసిన ఫోన్ నంబర్ను రైతు సేవా కేంద్రం సిబ్బందికి ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్న ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ విజయకుమారితో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి చూద్దాం. రైతులకు వివిధ ప్రభుత్వ పథకాలైన, రాయితీలైన, పంటల బీమా అయినా, పంట రుణాలైనా కల్పించేందుకు రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ దిశగా రైతులను నమోదు చేసేందుకు ఆల్రెడీ రైతు సేవా కేంద్రాల్లో నమోదు జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి రైతుల్లో ఎన్నో సందేహాలు ఉన్నాయి. మనతో పాటు ఎన్టీఆర్ జిల్లా జాయింట్ డైరెక్టర్, అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ విజయకుమార్ ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అమ్మ, ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య దేనికి? పొలం ఉన్న ప్రతి రైతు ఈ విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందాలండి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి వ్యవసాయ శాఖ ద్వారా మన రైతు సేవా కేంద్రాలలో ఉన్నటువంటి సిబ్బంది ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. రైతులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఒక్కోసారి వారి యొక్క ఆధారు, తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి ఆధార్ అనుసంధానితమైన ఫోన్ కనుక తీసుకుని వచ్చినట్లయితే ఈ రెండు చూసి వారికి విశిష్ట గుర్తింపు సంఖ్యని ఇచ్చే ప్రక్రియ చేపట్టడం జరుగుతుంది. రైతులు ఏ పత్రాలు తీసుకెళ్లాల్సి ఉంది? రైతులు ఆధార్ తీసుకురావాలండి. అలాగే ఆధార్కి లింక్ అయినటువంటి ఫోన్ తీసుకొని వస్తే కనుక దానికి 3 సార్లు ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య వల్ల లాభాలేంటి రైతులు? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించే ప్రతి పథకం కూడా ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య ద్వారా డైరెక్ట్గా రైతుకే అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు పీఎం కిసాన్ కానివ్వండి, అన్నదాత సుఖీభవ, వ్యవసాయ శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలన్నిటి ద్వారా లబ్ధి పొందడానికి ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య తప్పనిసరిగా పొలం ఉన్న రైతు దగ్గర ఉండాలి. ఎన్టీఆర్ జిల్లాలో ఈ నమోదు ఎలా జరుగుతుంది? ఎన్టీఆర్ జిల్లాలో మేము వ్యవసాయ సహాయ సంచాలకులకి, తర్వాత వ్యవసాయ అధికారులకి, విఏఎస్, విహెచ్ఎస్ అందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరిగిందండి. ఈ కార్యక్రమం మీద రాష్ట్రం నుంచి కూడా వారు కూడా వీరందరికీ శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆన్లైన్ ద్వారా. సో వీళ్ళందరూ కూడా రైతుల్ని మొబిలైజ్ చేసి రైతుల అవగాహన కల్పించి దీన్ని ఒక ఉద్యమంలాగా తీసుకెళ్తూ రైతు సేవా కేంద్రాల్లో ఉన్న సిబ్బంది కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులతో ఉంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కౌలు రైతులకు ఎలా వర్తింపజేస్తారు? ఇప్పుడు మొదటి విడతగా మాత్రం మనం పొలం ఉన్న రైతులకు మాత్రమే చేస్తున్నామండి. తర్వాత నెక్స్ట్ విడత మరి కౌలు రైతులకి, సాగుదారులకి కూడా చేసే అవకాశం ఉంది. ఇప్పటి నుంచి వచ్చే పథకాలన్నీ కూడా రైతుకు వర్తించాలంటే వారు ఖచ్చితంగా ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది జేడి విజయకుమార్ అభిప్రాయం. మొత్తం మీద రైతులు రుణాలు కానీ, లేకపోతే ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు కానీ రైతులు పొందాలంటే ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య అనివార్యమని చెప్తున్నారు. కెమెరామెన్ నాగేంద్రతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ.